ఏపీలో 22A భూముల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలో సరైన స్పష్టత లేదని మాజీ ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డి విమర్శించారు. 22Aలో నమోదైన పట్టా, డీకేటీ, ఎక్స్ ఆర్మీ బ్యాంకుల వేలం ద్వారా కొనుగోలు చేసిన భూములతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని 22A నుంచి అర్హత కలిగిన భూములను వెంటనే తొలగించాలని నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 22A కింద ఉన్నటువంటి భూములను తొలగిస్తూ జీవోలు విడుదల చేశామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం జరిగింది. వాస్తవంగా 444 జీవో, 445 జీవో, ఈ జీవోల ప్రకారం చూస్తే కేవలము గైడ్లైన్స్లో జీవో మాత్రం వచ్చిందే కానీ ఆ గైడ్లైన్స్ క్లారిటీ లేదు. గ్రామ నేత్తాలు, దేవుని మాన్యాలకు సంబంధించి ఒక క్లారిటీ ఉంది కానీ రిజిస్టర్డ్ భూములు, బ్యాంకుల ద్వారా, సొసైటీల ద్వారా యాలంలో కొన్నటువంటి భూములు అయితేనేమి, ఇంతకుముందు CCLRలో వాళ్లకు భూములు కేటాయించినటువంటి జడ్జిమెంట్లు వచ్చినటువంటి భూములు కానీ ఇవి ఎక్కడ కూడా మరి ఆచరణలో సాధ్యం కాని పరిస్థితి. ఈరోజు కలెక్టర్ గారి నుంచి తీసేసి ఆర్డీఓ వరకు ఇచ్చామని చెప్పి చెప్పడం జరుగుతోంది కానీ ఏ ఒక్క ఫైలు కూడా ఇంతవరకు ముందుకు సాగడం లేదు. రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే నిజంగా ఈరోజు ఆన్లైన్లో లేకపోతే యూరియా పాస్పేట్ ఇవ్వడంలా, ఆన్లైన్లో లేకపోతే వాళ్లకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించి డబ్బులు పడ్డంలా. మరి అదే విధంగా ప్రతి ఒక్క దానికి కూడా ఈరోజు తన రైతు పిల్లలకు సంబంధించి పిల్లల ఉద్యోగాల కోసం అయితేనే, చదువుల కోసం అయితేనేమి, వాళ్ళ పెళ్లిళ్ళ కోసం అయితేనేమి, అనారోగ్యం ఏదన్నా వస్తే వాళ్ళ భూమి అమ్ముకునే దాని పరిస్థితి వస్తే ఎక్కడ కూడా ఎవరు కూడా ఆన్లైన్లో ఎక్కని దానివల్ల అమ్ముకునే పరిస్థితి కనిపించాల. ఇది కొన్ని ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. 2012లో జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు ఈ 22A కింద సంబంధించి క్లారిటీగా మరి ఆయన ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆయన చెప్పిన దానికి ఇది అందరికీ వర్తిస్తుందని కూడా ఆ జడ్జిమెంట్లో ఇవ్వడం కూడా జరిగింది. 2012 నుంచి ఇప్పటి వరకు ఆ జడ్జిమెంట్ గురించి మాట్లాడడంలా. మరి ఈ మధ్య రైతులు క్రాప్ లోన్లు తీసుకున్నారు. ఆ క్రాప్ లోన్లకు 1B ఇస్తేనే మళ్ళీ రెన్యువల్ చేసేదానికి టైం అయింది, రెన్యువల్ చేసుకోవాలా లేకపోతే డబ్బులు కట్టండి అని చెప్పేసి ఈ రైతుల పైన ఒత్తిడి ఎక్కువ పెరిగిపోయింది. కానీ ఏమి చేయలేని నిస్సాయ స్థితిలో రైతులు, అంటే ఇది పార్టీకి సంబంధించింది కాదు, రైతులకు సంబంధించింది మాత్రమే. కాబట్టి నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఇది వాస్తవంగా మేము చెప్తున్నాం, గ్రౌండ్ లెవెల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అమ్ముకునేదానికి లేదు, మరి అదే విధంగా లోన్ తీసుకునేదానికి లేదు, లోన్ రెన్యువల్ చేసుకునేదానికి లేదు, ఏదన్నా చేసుకోవాలన్నా కూడా రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టేసి మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా రెవెన్యూ మినిస్టర్ గారు మొన్న టీవీలో మాట్లాడుతూ ఉంటే మేము కూడా పూర్తిగా వినడం జరిగింది. విన్న తర్వాతనే జీవోలు తీసుకొచ్చి ఆ జీవోలు కూడా మేము చదవడం కూడా జరిగింది. ఆ జీవోలలో మేము రిజిస్టర్ ఆఫీసులో కానీ తాలూకా ఆఫీసులో కానీ మేము విచారిస్తే వాళ్ళు చెప్పడం నవ్వుతాడన్నా గైడ్ లైన్స్ లేదు, ఇది ఎట్లా అని చెప్పేసి. చదువుకున్నటువంటి మాటోళ్ళకే అది అర్థం కాకపోతే మామూలుల పరిస్థితి ఏంటి? కాబట్టి కొన్ని మండలాల గ్రామాలే లేవు, 1B రావడంలా, బీకోటూరు మండలంలో రావడంలా, కాశీనాయన మండలంలో కొంత రావడంలా, పూర్వమామిల మండలంలో కొంత భాగం రావడంలా. ఇట్లా గతంలో ఆన్లైన్లో ఉన్నటువంటి తీసివేయడం కాదు, ఇప్పుడు కొత్తగా ఆన్లైన్లో ఎక్కించేదానికి కూడా కుదరడంలా. సొసైటీ బ్యాంకులో వాళ్ళ యాలంలో కొన్నారు, వారి పేరుతో హైకోర్టు కూడా ఇచ్చింది, దాని మీద ఉంటే దాన్ని తీసివేయడం జరిగింది. మళ్ళీ ఇట్లా చూస్తూ ఉంటే వాస్తవంగా కింది స్థాయి నుంచి ఈ రెవెన్యూ వ్యవస్థలో ఇది ప్రక్షాళన జరగాల. లేకపోతే రైతు అనేవాడు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ కాలయాపన జరగడమే తప్ప, కాళ్ళు అరగడం తప్ప ఈ పనులు ఎవరి కూడా ఏళ్ల తరబడి మేము తిరుగుతున్నాం, మా పనులు కాదని వాపోతం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, అయ్యా నువ్వు ఇచ్చిన జీవోలో క్లారిటీ ఇవ్వండి. గ్రామ నేత్తాలు, దేవస్థానం భూములు, వక్స్ భూములు కాదు, వీళ్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ఇంతకుముందు 20 ఏళ్ల క్రితం నుంచి 30 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటూ వాళ్ళ అనుభవం కింద వాళ్ళకు అయినాయి. అదేవిధంగా వాళ్ళు రిజిస్టర్ చేసి కొనుక్కునేటి. అంతకుముందు VROలు ఈ 22 ఎక్కించేటప్పుడు వాళ్ళ ఇష్టానుసారం పట్టా భూములను కూడా 22 కింద
చేయడం జరిగింది, చాలా అన్యాయం చేయడం జరిగింది విఆర్ఓలు చాలా మంది కొంతమంది గ్రామాల్లో. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు ప్రజల అధికారుల దృష్టికి అంటే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి దీని క్లారిటీ ఇవ్వండి అని రెవెన్యూ మినిస్టర్ గారికి అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నా.